మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేశం యొక్క ఉన్న స్థలం నిన్ను ఎక్కించేదను. యెషయా గ్రంథం 58:14 వచనంలో మాట్లాడబడింది. ఈ దినపు వాగ్దానం ఏంటంటే, దేశం యొక్క ఉన్నత స్థలం నేను ఎక్కిస్తా అంటున్నాడు దేవుడు. ఎక్కడ? ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. యెహోవా యందు నువ్వు ఆనందించదు. ఎందుకు ఆనందిస్తాను? దేవుడు నేను ఆశ్రయిస్తున్నాడు కాబట్టి, దేవుడు నేను దీవిస్తున్నాడు కాబట్టి, దేవుడు నేను గొప్పగా చేస్తున్నాడు కాబట్టి, నువ్వు వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని ఇస్తున్నాడు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా అంటున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చి పెట్టుకుంటే దాని దేవుని ఆనంది. ఏ సమస్యన కష్టం వచ్చినా ఏమంటా ఆనందిస్తామంట. నా తండ్రి నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు అనే విశ్వాసం నీలో ఉంది కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తా అంటున్నాడు. నేను యెహోవా యందు ఆనందించదను. దేశం యొక్క గొప్పగా నిన్ను నడిపిస్తాడు దేవుడు. అంటే నువ్వు అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికంగా దీవించే దేవుడు కాబట్టి నేను గొప్పగా చూడడం ప్రభు అనుకుంటున్నాను. నీ తండ్రి నిన్ను ఎట్టి గొప్పగా అనుకుంటున్నాడు. నీ పరమ తండ్రి కూడా నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టన్నారు ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన చిత్తం నెరవేర్చి, ఆయన ఇష్టం నెరవేర్చి ఉన్నతమైన స్థితికి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నేను ఉన్నతమైన స్థితికి ఎక్కించే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృప గలవాడు కనికర పుణ్యానికి వందనాలు. మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కుమ్మరించండి. మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. మేము చేసే పని దీవెనకరంగా సహాయించండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దయచేసి ఇచ్చిన జీతం వ్యర్థం కాపోకుండా మా కష్టార్జిత మేము తినలేక సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని మేము మహింపరచమని తండ్రి. దినమంతట్లో మీరు తోడుగా ఉన్నాడు. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి. మా పని భారం ఒత్తిడి లేకుండా ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ వేసిన ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థపై విడుదల దాయించండి. ఇది పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, ఆనందం నింపు కృప చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.